అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక ఎద్దు, ఒక గాడిద ఉండేవి. ఎద్దు రోజంతా ఎండలో కష్టపడి పొలం దున్నేది. కాని గాడిద మాత్రం చిన్న చిన్న పనులు చేస్తూ హాయిగా విశ్రాంతి తీసుకునేది. తన కష్టాన్ని చూసి ఎద్దు మనసులో చాలా బాధపడేది. ఒక రాత్రి ఎద్దు తన గోడును గాడిదతో చెప్పుకుంది. అప్పుడు గాడిద ఒక ఉపాయం చెప్పింది. నువ్వు అనారోగ్యంతో ఉన్నట్లు నటించు, అప్పుడు యజమాని నిన్ను పనికి తీసుకెళ్లడు అని సలహా ఇచ్చింది. అయితే ఇది కొద్ది రోజులు మాత్రమే చెయ్యి, అతిగా ఆశపడితే ప్రమాదం అని కూడా హెచ్చరించింది. గాడిద చెప్పినట్లే ఎద్దు జబ్బు పడినట్లు నటించింది. రైతు జాలిపడి దానికి విశ్రాంతిచ్చాడు. పని లేకుండా హాయిగా ఉండటం ఎద్దుకు బాగా నచ్చింది. గాడిద మళ్లీ హెచ్చరించినా వినకుండా ఎద్దు వరుసగా అలాగే నటిస్తూ పడుకుంది. ఎద్దు ఇక వ్యవసాయానికి పనికిరాదని అనుకున్న సూరయ్య ఒకరోజు దానిని ఒక కసాయివాడికి అమ్మేశాడు. తనను చంపడానికి తీసుకెళ్తున్నారని తెలుసుకున్న ఎద్దు అప్పుడు ఎంతో ఏడ్చింది. కాని అప్పటికే కాలం మించిపోయింది. కొద్ది రోజుల్లోనే సూరయ్య కొత్త ఎద్దును తెచ్చుకున్నాడు. పొలం పనులు మళ్లీ మొదలయ్యాయి. కాని ఆ పాత ఎద్దు మాత్రం ప్రాణాలు కోల్పోయింది. కష్టం నుండి తప్పించుకోవాలని చూస్తే మన భవిష్యత్తునే కోల్పోతాము. బాధ్యతల నుండి పారిపోవడం మొదట్లో సుఖంగా ఉన్నా చివరికి అది పెద్ద నష్టాన్ని తెస్తుంది. మనం చేసే కష్టమే మన గౌరవాన్ని, మన ప్రాణాన్ని కాపాడుతుంది.